రక్షకుడును యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన సంఘానికి మరి సకల పరిశుద్ధులకును మరి దైవానుసారముగా జీవిస్తున్న ప్రతి బిడ్డకును దేవాది దేవుని నామములో శుభములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో పాలు పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ మంచి తరుణాన్ని ఆనందిస్తూ ప్రభువును ఘనపరుస్తూ ప్రభుని మహిమపరుస్తూ ప్రభుకు సాక్షిగా జీవించడానికి మరి మనం అందరం కలిసి ప్రభు సన్నిధిలో ఆయనకు మరి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ అర్పణలు అర్పిస్తూ ముందుకు వెళ్ళవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో పాలు పంచుకోవడానికి వచ్చిన మరొకసారి మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తూ మరి యొక్క ఆదివారపు ఆరాధనను చిన్న ప్రార్థన ద్వారా మనం ప్రారంభించుకుందాం. తలలు దించుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడవు సర్వశక్తిమంతుడవు నాయన, సర్వేశ్వరుడవు సర్వాధికారి నాయన, నీ కొందనాలు నాయన. గడిచిన దినములలో మాకు తోడుగుడ్డ దేవుడవు నాయన. అయ్యా ఇదిగోనైనా మీరు చేసిన ప్రతి మేలుకు బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. అయ్యా మీరు చేసిన మహత్ కార్యములను బట్టి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు నీడ వలె ఉంటూ నాయన కంచె వేసి కాద్దెల వేసి కోడి తన పిల్లలను భద్రపరిచినట్టుగా మమ్మల్ని భద్రపరిచి ఇదిగో తండ్రి దుష్టుడు నాయన మమ్మలను నాయన తాకకుండగా మీ కంచె వేసి మీ కాద్దెల వేసినందుకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్కమైన ప్రత్యేకమైన సమయంలో తండ్రి నీ పాదాల సన్నిధికి దీనులమై అల్పులమై అయోగ్యులమై దేనికి అర్హత లేని వారమై తండ్రి ఎదుగోని సన్నిధికి వచ్చావు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారని నమ్ముచున్నాం. మమ్మల్ని నయన ప్రభ ఆదరిస్తున్నారు, ప్రేమిస్తున్నారని ఇదిగో సకల మరి నయన ప్రభ వేదల నుంచి పీడల నుంచి బాధల నుంచి నైనా ఇదిగో విడుదల దయచేసి మాకు సంపూర్ణంగా నైనా ఇదిగో తండ్రి రక్షణ కలుగజేస్తున్నారని నమ్ముచున్నాం. ఈ యొక్క ఆదివారపు దినంలోనైనా నీకు నైనా ప్రభ సాక్షిగా కనబడాలని నైనా నేను గణపరచాలని మహిమపరచాలని సిద్ధపడి వచ్చిన సంఘమును సిద్ధపడి వచ్చిన ఎదుగో తండ్రి ప్రభ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో పాలు పంచుకుంటున్న ప్రతి గృహము పైన, ఇంటి పైన, బిడ్డల పైన, ఎదుగో తండ్రి క్రైస్తవ సమాజం పైన, సేవకుల పైన ఎదుగో తండ్రి త్యాగముతో యాగముతో సేవ చేస్తున్న ఈ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని ఎదుగో తండ్రి ప్రభా నిన్ను ఆరాధించబోతూ ఉంటుండగా, పాటలతో స్తుతించబోతూ ఉంటుండగా నీ స్తుతులపై ఆసీనుడమైన దేవుడవు నీవు ఎదుగో నాయన మా మధ్య నీవు సంచరిస్తావని నమ్ముతున్నాం. మీరే కాపుదలై, మీరే భద్రతై, మీరే క్షేమము అయ్యే సమస్తమై ఉండి మా మధ్యకు నాయన ప్రభ దిగిరమ్మని మా అందరి పట్ల తండ్రి గొప్ప కనికరమును దయను కటాక్షను చూపిస్తున్నారని నమ్ముచు ఈ యొక్క ఆదివారము నాయన ఎదుగో తండ్రి ప్రభ నేను గనపరుస్తూ ఉంటుండగా నాయన మా మధ్య నీ ఆత్మను సంచరమును కలిగింపచేసి మాకున్న ప్రతి బంధకాల నుంచి విడుదల దయచేయమని నీ బిడ్డలుగా సాక్షిగా జీవించడానికి కావలసిన బలమును, శక్తిని, ఇదిగో జ్ఞానమును, తెలివిని, వివేకమును నాయన మేము కలిగిన వారమై ఉంటూ ఎదుగో తను ముందుకు వెళ్ళులాగున సహాయం దయచేయమని నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్న క్రియేస్తూ నైనా పరిశుద్ధ నామంలో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. ఈ సమయంలో మరి ప్రభువును ఘనపరుద్దాం, ప్రభువును మహిమపరుద్దాం. మరి ప్రభువు మన కొరకు తన జీవితాన్ని యాగం చేసిన వాడై ఉంటున్నాడు, సమర్పించబడిన వాడై ఉంటున్నాడు. మన కొరకు ఆయన నలిగిన వాడై, వేసాగిన వాడై, సమస్తమును మరి వదులుకున్న వాడై మరి తండ్రి చిత్తం నెరవేర్చుట కొరకై మనల్ని అర్హత లేని వారిని, యోగ్యత లేని వారిని, మరి ఎందుకు మరి పనికిరాని వారమై మనం ఉంటున్నప్పుడు మన పైన గొప్ప ప్రేమను, గొప్ప త్యాగమును, గొప్ప యాగమును మనకు చూపించిన వాడై ఉంటున్నాడు. కాబట్టి మరి ఆదివారం ఆరాధనలో పాలు పంచుకుంటూ ప్రభుని గణపరుస్తూ, ప్రభుని మహిమపరుస్తూ కొన్ని కీర్తనలతో ప్రభుని స్తుతిద్దాం, కీర్తిద్దాం, కొన్ని ఆడుదాం. మంచిది. సమయంలో మన జీవితంలో మరి ఎన్నెన్నో మరి వింతలు జరుగుతూ ఉంటున్నాయి. మరి వాటి వింతలకు నిమిత్తం మనం బాధపడకుండా ప్రభువు ఇచ్చిన ఈ ఆనంద జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకుంటూ, ప్రభుకు మరి అర్పించుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఈ కీర్తన పాడుకుంటూ మనం ముందుకు వెళ్దాం. మరి దేవుని స్తుతించుడి అనే కీర్తన మొదటిగా పాడుతూ ప్రభుని గణపరుస్తాం.
ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నతంతుల సితారతోను, సన్నతంతుల సితారతోను, చక్కని స్వరములతో, చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. బూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, బూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, సర్వమండలములతో, సర్వమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మృదుతలములతో ఆయన స్తుతించుడి, మృదుతలములతో ఆయన స్తుతించుడి, గంభీర తాళముతో, గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా, హల్లెలూయా, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యములు బాటి, ఆయన పరక్రమ కార్యములు బాటి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి అనంటే ఆయన మన పట్ల చేసిన అద్భుత కార్యముల కొరకై ఆయనను స్తుతించాలి. ఆయన మనపై చూపిస్తున్న దయను, కనికరమును, కటాక్షమును, మన పాపములను, మన దోషములను కడుగుతూ మనల్ని శుద్ధి చేస్తున్నందుకు ఆయనను స్తుతించాలి. ఆయనను గణపరచాలి, ఆయనను మహిమపరచాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను కీర్తించాలి. మరి ఆయనను ఎలాగా స్తుతించాలంటే బురా ధ్వనితో స్తుతించాలి, సన్న తంతుల సితారతోను స్తుతించాలి, మ్రోగు తలములతో ఆయనను స్తుతించాలి.
మరి సకల ప్రాణులు ఆయనను స్తుతించాలి, సకల ప్రాణులు ఆయనను స్తుతించవలసిన అవసరం అయి ఉంటుంది. ఎందుకంటే నీ జీవితం, నా జీవితం ఈ పాటికి ఈ పాటికి మనము సమాధిలో నిద్రించవలసిన వారమై ఉంటున్నాం. ఈ శరీరము కృంగి కృషించిపోవలసినదా అయి ఉంటుంది. కానీ ఈరోజు సజీవంగా ఉన్నామనంటే ఆయన మన పట్ల చూపిస్తున్న ప్రేమను బట్టి మరి మనం ఇంకా బ్రతికున్నాం కాబట్టి ఆయనను స్తుతించాలి. మనము మృతులుగా ఉండాల్సిన అవసరం లేదని, ఆయన మనల్ని సజీవులుగా మార్చడానికి కొరకై మనని ఆయన మరి మృత్యులోనికి వెళ్ళి ఉన్నాడు కాబట్టి ఆయనను మనం స్తుతించాలి, ఆయనను మనము ఘనపరచాలి. ఆయన చేసిన ప్రతి కార్యమును జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన చేసిన ప్రతి ఉపకారమును జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన నీ జీవితంలో నా జీవితంలో చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతించవలసిన వారమై ఉంటున్నాం. ప్రియ సంగమా, ప్రియ మరి క్రైస్తవ జనాంగమా, ఈ రోజు మనం స్తుతించాల్సిన వారమై ఉంటూ మరి స్తుతించకుండా ఎక్కడో ఉంటున్నాం, ఎక్కడో కూర్చుంటున్నాం, ఎక్కడో పాలు పంచుకుంటున్నాం, ఎక్కడో మరి ఎవరో బాధపడతారని వారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. కానీ దేవాది దేవుడు మన ప్రాణములకు ఊపిరిగా, మన జీవితాలకు వెలుగుగా ఉన్న మరి దేవుని సన్నిధిలో కనబడవలసిన మనము, మరి ఆయనను ఘనపరచాల్సిన మనము మరి ఈ రీతిగా అజ్ఞానంతో అవివేకంగా నడవకుండా మరి ఆదివారం పరిశుద్ధ దినమును మనం ఆయనకు ఇవ్వాల్సిన దినము అని జ్ఞాపకం చేసుకుంటూ మరి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు ఎక్కడున్నా సరే ఆదివారపు ఆరాధనలో మనం పాలు పంచుకోవాలి. మరి శుక్రవారపు దినమును ఆయన చేసిన దినమును, యాగమును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉపవాసం ఉండాలి. మన కుటుంబం కొరకు, మన కొరకు, మన జీవితంలో చేసిన మరి ఎన్నో మరి అద్భుతమైన ఆశ్చర్య కార్యాల కొరకు మనం ఆయనకు రుణము చెల్లించవలసిన వారు. మనం ఏం చేసినా నీ రుణము ఆయనకు నీ రుణము చెల్లించలేవు. కాబట్టి మరి కనీసము మరి ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు స్తుతులు అర్పించే వారిగా, ఆయనకు కృతజ్ఞతా అర్పణలు అర్పించే వారిగా ఉంటూ మనము నిజమైన బిడ్డలుగా ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. మన జీవితాలను మార్చిన దేవుడు, మన బ్రతుకులను మార్చిన దేవుడు, మన హృదయాలను ఇంకా ఒకవేళ మార్చుకోలేకపోతున్నట్లయితే ఈరోజు దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నీ హృదయము మరి మార్చుకోవడానికి, నీవు అసలైన సిసలైన జీవితంలోనికి మారడానికి దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఆయన నిన్ను స్తుతించాలి, ఆయన నువ్వు ఘనపరచాలని, ఆయన నువ్వు మరి మహిమపరచాలని ఆయన కోరుతున్నాడు. కాబట్టి ఆయనను సర్వ మండలములతో మరి ఆయనను స్తుతించాలి, ఆయనను ఘనపరచాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. మంచిది సమయంలో మరొక కీర్తన పాడుతూ మనం ముందు జీవితాన్ని దేవుడు ఏం చేశాడు మార్చాడు. హల్లెలూయా. దేవుడు మార్చాడు మనల్ని. ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోనికి తెచ్చాడనంటే దురాశ స్థితిలో ఉండే, నిరాశ స్థితిలో ఉండే, శ్రమించే స్థితిలో ఉండే, వేదన స్థితిలో ఉండే, కష్టమైన స్థితిలో ఉండే, నష్టమనే బాధలో ఉంటేమి, అనేకమైన పరిస్థితులలో ఉన్నాము. వాటన్నిటిలో నుంచి దేవుడు ఈరోజు మనల్ని క్షేమ మరి ఆరోగ్య భద్రత అనే స్థితిలోనికి మనల్ని తెచ్చాడు. కృంగిపోవలసిన స్థితిలో నుంచి ఇప్పుడు ఆనందించే జీవితంలోనికి దేవుడు మనల్ని తెచ్చాడు. ప్రియ సంగమ, ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవ జనాంగమ, ఈరోజు మనము ప్రభువును కలిగి ఉన్నందుకు, ప్రభు జీవితాన్ని మనం అనుభవిస్తున్నందుకు, ఆయన ప్రేమను మనం పొందుకుంటున్నాము, ఆయన ఆనందాన్ని మనం పొందుకుంటున్నాము. ఆయన మన యందు చేసిన కార్యములను, అద్భుత కార్యములకు, మహత్ కార్యములకు కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఆయనను స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తున్న వారమే కాకుండా మరి గుణముతో మనం ముందుకు వెళ్ళాలని ప్రభువు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఆ గుణము ఏంటో మనం తెలుసుకుందాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి 4వ వచనమును మనం ధ్యానిస్తూ ముందుకు వెళదాము. ఏమని మరి అక్కడ తెలియజేయబడుతుంది అని అంటే, ఎల్లప్పుడూను ప్రభువునందు ఆనందించుడు. మరలా చెప్పుచున్నాను, ఏంటంట? ఆనందించుడు. మరి మనము ఆనందించేవాడిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మనము ఈరోజు ఏ ఆనందంతో ఉన్నామో ఒక్కసారి మనం ప్రశ్నించుకుంటే మనం ఏం చేస్తున్నామనంటే మరి అదే నిరాశని చూపిస్తున్నాం, అదే వేదనను చూపిస్తున్నాం, అదే కష్టాన్ని చూపిస్తున్నాం, అదే పరిస్థితులను చూపిస్తున్నాం. ఎప్పుడు ఏ స్థితిలో అయితే మనము ప్రభువు మనల్ని మరి కడిగి పవిత్రపరిచి శుద్ధి చేసి చేయక ముందున్న స్థితిని మరలా మనము చూపించిన వారిగా
ఉంటున్నాం. అయితే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి వాక్యం సెలవిస్తున్నది ఏమంటేనంట, మనము ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందిస్తూ ఉండాలి. మనము ఆనందిస్తూ ఉండాలి, ప్రభువులో ఆనందంగా ఉండాలి. ఎక్కడ ఆనందము, ఎక్కడ సంతోషము, ఎక్కడ మరి ఎక్కడ ఆనంద లక్షణాలు మాకు లేవే, మా జీవితంలో కష్టమే ఉంటుంది అని అంటున్నారేమో. అయితే ఎందుకు ఆ మాటలు మరి ఈరోజు అనాల్సి వస్తుందని అంటే, దేవుడు ఆల్రెడీ మన జీవితంలో ఉన్న కష్టాలను, నష్టాలను, బాధలను, వేదనలను ఎప్పుడైతే మన పాత రోజు జీవితం ఉందో ఆ జీవితంతో పాటే దేవుడు సమాధి చేసేసాడు. కానీ ఈరోజు మరలా మనం వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఈరోజు మరలా మనం వాటిని అనుభవిస్తున్నామని అంటే అది మనలోనే లోపము ఉందని అర్థం. మనము ఇంకా ఆ పాత జీవితాన్ని వదలలేక ఆనందించలేకపోతున్నాం. ఆ పాత దుఃఖాన్ని, ఆ పాత నష్టాన్ని, ఆ పాత వేదనను, ఆ పాత మరి నిరాశను, నిస్పృహను, ఆ పాత శ్రమలు, ఆ పాత కష్టాలు, ఆ పాత నష్టాలు ఇంకా మనము మరి భరిస్తున్నామనంటే, అనుభవిస్తున్నామనంటే ఇంకా మనలో ఏంటనంట ఆ మార్పు అనేది రాలేదని అర్థం. దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము ఏంటనంట, దేవుని వాక్యం చెప్తుంది ఎల్లప్పుడూ అంట. ఎల్లప్పుడూ అని అంటే అర్థం ఏంటి? అన్ని సమయాలందు, అన్ని కాలాలందు, అన్ని పరిస్థితుల యందు అని అర్థం అన్నట్టు. అయితే ఇప్పుడు మనకు దేవుని వాక్యం చెప్తున్న ప్రకారంగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎల్లప్పుడూ అని అంటుంది. ఎల్లప్పుడూ అంటే నీకు కష్టం ఉండొచ్చు, నీకు నష్టం ఉండొచ్చు, నీకు వేదన ఉండొచ్చు, నీకు అన్ని పరిస్థితులు మరి అనుకూలంగా ఉండకపోవచ్చు, నీ ప్రతికూలమైన పరిస్థితులు ఉండవచ్చు, నీకు ఏ పరిస్థితి కూడా సహకరించకపోవచ్చు, ఎవరు నీకు సహకరించకపోవచ్చు, నీవు ఒంటరిగా ఉండవచ్చు, నీవు అన్ని పరిస్థితులలో నువ్వు లోన్లీగా ఫీల్ అవుతుండవచ్చు. ఏ పరిస్థితి వచ్చినా వాక్యం ఏం సెలవిస్తుందని అంటే ఎల్లప్పుడూ ఆనందించాలి. మనము ఎల్లప్పుడూ ఆనందించాలి. ఆనందించండి అని అంటే అర్థం ఏంటనంటే నీ కష్టాన్ని, నీ దుఃఖాన్ని, నీ వేదనను, నీ రోగమును, నీ సమస్యలను, నీ ఇరుకుల్ని, నీ ప్రతి పరిస్థితిని మర్చిపోవాలని అర్థం అన్న. నువ్వు ఒకవేళ దుఃఖంలో ఉన్నావా, ఈరోజు నీ దుఃఖాన్ని మర్చిపోవాలి. ఈరోజు నువ్వు బాధలు ఉన్నావా, నీ బాధను మర్చిపోవాలి. నువ్వు నష్టపోయావా, నీ నష్టాన్ని మర్చిపోవాలి. నువ్వు కన్నిటిలో ఉన్నావా, నీ కన్నిటిని మర్చిపోవాలి. నీలో ఉన్న బాధలు నువ్వు చెప్పుకుంటూ పోతే ఊటలో నుంచి నీళ్లు వస్తున్నట్టుగా ఆ బాధలు వస్తూనే ఉంటాయి. నువ్వు తలుచుకుంటున్న తలంచుపులు అన్నీ కూడా వస్తూనే ఉంటాయి. నువ్వు ఊహించుకుంటున్న ఊహలు అన్నీ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి నువ్వు వాటన్నిటిని మర్చిపోయి, నీవు వాటన్నిటిని వదిలిపెట్టి ప్రభువులో ఆనందించు. ఎలా ఆనందించగలుగుతాను అని అంటే, ప్రభు ఎలా ఆనందించగలిగాడు? నీ జీవితాన్ని, నా జీవితాన్ని, పాప దోష జీవితాన్ని ఆయన పరిశుద్ధపరచడానికి ఆయన మరి ఎంత వేదన అనుభవిస్తున్నప్పటికీ, ఎంత కష్టం అనుభవించినప్పటికీ మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు, మనల్ని హక్కున చేర్చుకుంటూనే ఉన్నాడు. ఈరోజు మనం కూడా ప్రభువును కలిగిన వారంగా ఉండాలి, ప్రభు జీవితాన్ని అనుభవిస్తున్న వారిగా ఉండాలి. ప్రభువు మనల్ని పాత జీవితంలో నుంచి కొత్త జీవితంలోనికి తెచ్చాడు కాబట్టి ఆ పాత ఉన్న వాటి నుంచి మరలా మనము కొత్త దాంట్లోనికి అనుభవించడానికి వీల్లేదు. అక్కడ మనకు నిరాశ ఉంది, కానీ ఈరోజు మనకి ఇక్కడ నిరాశ లేదు. అయినా నిరాశ చెందుతున్నాం. అక్కడ మనకు బాధలు ఉన్నాయి, ఇక్కడ బాధలు లేవు, కానీ ఈరోజు మనం బాధపడుతూనే ఉన్నాం. అంటే ఎక్కడో లోపం ఉంది అని అర్థం అన్నట్టు. ఎక్కడో మనమే ఏం చేసుకుంటాం, లేనిపోని కష్టాలు తెచ్చుకుంటున్నామని అర్థం. ఎక్కడో మరి ఆ జీవితంలో సంతోషం లేదు, ఈ జీవితంలో సంతోషిస్తున్నాం. ఎక్కడుంది సంతోషం అని అడిగితే ఆ సంతోషాన్ని నువ్వు గుర్తించలేకపోతున్నావు, ఆ సంతోషాన్ని నువ్వు మరి ఏం చేస్తున్నావు, అనుభవించలేకపోతున్నావు. ప్రియ బిడ్డ, ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మరి మనము దేవుడు సెలవిస్తున్న ప్రకారంగా ఆనందించాలి. సకల జనులకు తెలియబడు నీయుడి. మనమంట ఆనందిస్తున్న ఆనందాన్ని సకల జనులకు తెలిసేటట్టుగా ఆనందించాలి. నీ లోపట కష్టం ఉంది, నీ లోపట వేదన ఉంది, నీ లోపట సమస్యలు ఉన్నాయి, నీ ఇరుకులో ఇబ్బందులు ఉన్నాయి, మరి నీ ఇంటిలో అనేకమైన సమస్యలు ఉన్నాయి. మరి వాటన్నిటిని నువ్వు పబ్లిక్కి తెలియజేయాల్సిన అవసరం లేదు. నీ పరిస్థితి ఏంటో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నీ ఇంటి పరిస్థితి ఏంటో, నీ పరిస్థితులు ఏంటో, నీకు ఉన్న ఆ సమస్యలు ఏంటో, ఆ వేదన ఏంటో, ఆ కష్టం ఏంటో
పబ్లిక్కి తెలియాల్సిన అవసరం లేదు. దేవాది దేవునికి తెలిస్తే చాలు. దేవాది దేవునికి అప్పచెప్పి ఆనందంగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఆనందంగా లేవో అర్థం ఏంటో తెలుసా? అవి నువ్వేం మోస్తున్నావని అర్థం. నువ్వు వాటి వైపు ప్రభువులో ఆనందించేటప్పుడు వీటన్నిటిని మర్చిపోతావు, వీటన్నిటిని వదిలిపెడతావు, వీటన్నిటిని నువ్వు మోయవు. నువ్వు మోస్తున్నట్లయితే అవి నీకు భారంగా ఉంటాయి. నువ్వు తీసి పడేస్తున్నావనంటే ఆ భారం అంతా పోతుంది. కాబట్టి ప్రియ సోదరి ప్రియ సోదరులారా, జ్ఞాపకం చేసుకున్నాం, ప్రభువులో మనము ఆనందంగా ఉందాం, ప్రభువులో మనము సంతోషంగా ఉందాం. ప్రభువులో మనము ఎంత కష్టం ఉన్నా, ఎంత నష్టం ఉన్నా, ప్రభువులో మనకు మరి ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనకి ఇంకా శోధనలు, మరి పరిస్థితులు, మరి మన బంధువులు, మన స్నేహితులు, మన మిత్రులు, మన ఇంటిలో వారే, మన కడుపులో పుట్టిన బిడ్డలే, మన భార్యే, లేకపోతే మన భర్తే, మనకు అనుకున్న వాళ్ళే, మనల్ని మనం ప్రేమించుకుంటున్నాం అనుకున్న వాళ్ళే మనకి శత్రువులుగా అయ్యే అవకాశము ఉంటుంది. కాబట్టి దుష్టుడు వారిలోనికి దూరి మనల్ని ప్రభువులోనికి చేరనీయకుండా వాడు ఏదో ఒక ఆటంకము అడ్డుపరుస్తూ ఉంటాడు. కాబట్టి మనం వాటిలో నుంచి బయటికి రావాలి అని అంటే ప్రభువులో మనము ఆనందించాలి. మనము వాడిని ఓడింపజేయాలి. వాడిని ఎలా ఓడింపజేయాలి అని అంటే, నీవు ఆనందిస్తే వాడు ఓడిపోతాడు. నీవు సంతోషపడితే సాతానుగాడు ఓడిపోతాడు. నువ్వు సంతోషంగా ఉండకుంటే వాడిని గెలిపిస్తున్నట్టు దేవాది దేవుని నువ్వు ఓడిస్తున్నట్టు. నీ కష్టం వచ్చింది, నీకు నష్టం వచ్చింది, నీకు బాధ వచ్చింది, నీ ఇంటి పరిస్థితి ఏదైనప్పటికీ ఈజీగా చెప్పేచ్చు బ్రదర్ అనుకోవచ్చు. కానీ నిజంగా మీరు ఒకవేళ ఈ ప్రక్రియను మొదలు పెడితే సాతానుగాడు ఓడిపోతాడు, మన ప్రభువుకు జయం వస్తుంది. హల్లెలూయా. మన ప్రభువుకు జయము కలుగును గాక. మన ప్రభువే విజయవంతుడిగా నిలబడాలి. మనము దేవుణ్ణి గెలిపించే వారిగా ఉండాలి. దేవుణ్ణి గెలిపించాలంటే మొట్టమొదటిగా మనం ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి. అన్ని విషయాల్లో సంతోషంగా ఉండడం నేర్చుకోవాలి. ఏది ఉన్నా లేకున్నా ఆనందంగా ఉండడము నేర్చుకోవాలి. కొంతమంది ఇంటిలో మరి అన్నీ ఉంటాయి, సంతోషం అనేది ఉండదు. అన్నీ ఉంటాయి, ఆనందం మాత్రము కనబడదు. కొంతమంది ఇంటిలో ఈ సంతోషము ఆనందం ఉంటుంది, మిగతా ఏవి కూడా ఉండవని ఈ లోకంలో ఉన్న మాటలు చెప్పుకుంటుంటారు. కానీ ఎప్పుడైతే నీ ఇంటిలో ఆనందం సంతోషం ఉందో, ఈ లోకములో కొనలేని వాటి కంటే అవి శ్రేష్టమైనవి. సంతోషము ఆనందము కొన్ని కోట్లు పెడుతున్నా కూడా ఈరోజు జనాలు కొనుక్కోలేరు. కానీ నీకు ప్రభువు ఉచితంగా ఇస్తున్నాడు, ఆనందించమంటున్నాడు. ప్రభువు ఆనందించమంటున్నాడు. కాబట్టి మరలా చెప్తున్నాడు, నీవు ఆనందించు. మరలా చెప్తున్నాను, ఆనందించు. మరలా చెప్తున్నాను, సంతోషపడు. మనము సంతోషముగా ప్రభువులో ఉండాలి. ప్రభువులో ఆనందంగా ఉండడానికి మరి మనం ఏం చేయాలి అని అంటే, ప్రభువులో మనం ఆనందంగా ఉండాలి అని అంటే ఎక్కడికో పరిగెత్తవద్దు. పార్కులు, సినిమాలు అనేసి పరిగెత్తవద్దు. సంతోషం వాటిలో వెతకవద్దు. మరి ఆనందం ఎక్కడ దొరుకుతుంది? ఆనందము ప్రార్థన ద్వారా మనకు ఆనందము దొరుకుతుంది. మొదటి పత్రిక అంటే ఫిలిప్పీలకు రాసిన మొదటి అధ్యాయము, అందులో 4వ వచనంలో మనం చూసుకుంటే మనకు ఇక్కడ తెలియబడుతుంది. ప్రార్థన ద్వారా మనం ఏమైతామంట? ఆనందము పొందుతాము. మొదటి ఫిలిప్పీలు 4వ వచనం, మీ అందరి నిమిత్తం నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముగా ప్రార్థన చేయుచు నేను మిమ్మును జ్ఞాపకము చేసుకున్నాను ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మనం ఏం చేయాలంట? ఎల్లప్పుడూ ఏంటంట? అందరి నిమిత్తము ప్రార్థన చేస్తూ ఆనందంగా ఉండాలి. మనం ప్రార్థన ద్వారా ఆనందము పొందాలి. కష్టం వచ్చింది, ప్రార్థన చేయి. నష్టం వచ్చింది, ప్రార్థన చేయి. నిన్నెవరన్నా తిట్టారు, ప్రార్థన చేయి. నీ పైన ఎవరన్నా అలిగారు, ప్రార్థన చేయి. నిన్ను వదిలి వెళ్ళిపోయారు, ప్రార్థన చేయి. అన్ని విషయాల్లో ప్రార్థన చేస్తూ నువ్వు ఆనందము పొందాలి. ప్రభువు సెలవిస్తున్న ప్రకారంగా మనము ఆనందము పొందాలి. ప్రభు మనతో మాట్లాడుతున్నట్టుగా మరి ఆనందంతో మనము ఉండాలి. మరి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నట్టుగా
ప్రార్థన చేసినప్పుడు మనము ఆనందంలోనికి అనుభవిస్తామంట, ఆనందంలోనికి వస్తామంట. మరి ఈరోజు మనం ఏదైతే ప్రార్థన చేయలేకపోతున్నామో ఆ ప్రార్థన ద్వారా కూడా మన జీవితంలో కష్టాలు అనేవి అట్లాగే ఉండిపోతున్నాయి, నష్టాలు అనేవి అట్లనే ఉండిపోతున్నాయి, పిల్లలు అలాగే ఉండిపోతున్నారు, మన కుటుంబ పరిస్థితి ఎక్కడ వేసినది అక్కడే ఉండిపోతుంది, ఏ కరువులో ఉన్నామో ఆ కరువులు అక్కడే ఉంటున్నాం, ఏ పరిస్థితులు ఉన్నామో ఆ పరిస్థితులు అక్కడే ఉంటున్నాం. కాబట్టి ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటనంటే మనము ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. ఆ ప్రార్థన ద్వారా ఏం పొందేవారిగా ఉండాలి? ఆనందము పొందేవారిగా, సంతోషము పొందేవారిగా ఉండాలి. దేవునికి మన ప్రార్థన ద్వారా వీరు ప్రార్థన చేస్తే మరి మా జీవితంలో ఆనందం వస్తుందని వారికి కూడా మనము తెలియజేసేటట్టుగా ఉండాలి కదా. మనం ఇందాక చదువుకున్నాం కదా 4వ అధ్యాయంలో ఏమని చదువుకున్నాం? 4వ అధ్యాయంలో మనం కదా మంచి వచనం చదువుకున్నాం కదా, ఆనందముగా ఉండుడి, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండుడి, మరలా చెప్తున్నాను ఆనందంగా ఉండుడి. ఏంటంట? సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. దేవుని బిడ్డలకు ప్రభు సమీపంగా ఉన్నాడు. సమీపంగా ఉంటేనంట మనకి ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ వేదన వచ్చినా అక్కడ ఆనందము కనబడుతున్నాడు. కష్టంలో కూడా ఆనందం చూడగలిగాం, నష్టంలో కూడా ఆనందంగా చూడగలగాలి. మరి నేను నా జీవితంలో చాలా వరకు అయితే మరి ఎన్నో నష్టాలు గుండా, ఎన్నో కష్టాలు గుండా, ఎన్నో సమస్యలు గుండా, ఎన్నో ఇరుకుల ఇబ్బందుల గుండా వెళ్ళినప్పటికీ నేను ఆనందంగా ఇప్పటికీ ఉంటాను, ఎప్పటికీ ఉంటాను. దాన్ని చూసిన వారు ఇంత కష్టం వచ్చినా ఎట్లా నవ్వుతున్నాడో చూడండి, ఎలా ఉంటున్నాడో చూడండి, ఎంత గర్వమో చూడండి. నేను ఆనందంగా ఉంటే అది నాకు గర్వంలాగా కనబడుతుంది అందరికీ. హల్లెలూయా. మరి నేను సంతోషంగా ఉంటే కూడా ఎదుటి వాళ్ళకి గర్వంగా కనబడుతూ ఉంటుంది. దేవుడు నాకు ఇచ్చిన అనుభూతి ఏంటంటే కష్టంలో కూడా ఆనందంగా ఉండడం, మరి నష్టంలో కూడా ఆనందంగా ఉండడం, ఉన్న దాంట్లో సంతోషంగా ఉండడము, ఉన్న దాంట్లో ఆనందాన్ని వెతకడము ప్రభు నాకు నేర్పించిన పాఠం. ఆ పాఠముతో నేను ఈరోజు మరి మీ ముందు నిలబడుతున్నాను. ఏది ఉన్నా ఏది లేకున్నా ప్రభుతో మాత్రం ఆనందంగా సంతోషంగా మరి ప్రభు సేవలో మరి ముందుకు వెళుతూ ఉంటున్నాను. దేవుడిచ్చిన ఈ ధన్యకరమైన జీవితాన్ని దేవునికి సమర్పించడంలో నాకు ఇంకా ఎంతగానో ఆనందముగా ఉన్నది. కాబట్టి ప్రభు మొదటిగా సెలవిస్తున్నాడు, మనము ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఆనందంగా ఉండాలంటే ప్రార్థన చేయాలి. ఇక్కడ పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు, మనం ప్రార్థించినప్పుడల్లా ఏం చేయాలంట? ఆనందంతో ప్రార్థించాలంట. దుఃఖముతో, వేదనతో, కన్నీటితో కాదు, ఆనందంతో ప్రార్థించాలి. ఆనందంతో ప్రార్థించుకుంటూ నా సమస్యలన్నీ తీసేస్తున్నావు దేవా అని ఆనందంగా హ్యాపీగా ప్రార్థన చేయాలంట. తీసేసినావు అని ప్రార్థన చేయాలంట. తీస్తున్నావు అని కాదు, తీసేసావు. నాకు కరువు ఉంది, కరువు తీసేసినావు. నాకు రోగం ఉంది, రోగం తీసేసినావు. నాకు అప్పులున్నాయి, అప్పులు తీసేసినావు. నా మంచి బ్రతుకునిస్తున్నావు, ఇచ్చేసావు అని చెప్పి ప్రార్థన చేయాలి. దేవుడి ముందు మనం ఎప్పుడైతే అట్లా అడుగుతామో దేవుడు కార్యము చేస్తాడంట. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మరి నీ బ్రతుకులో, నా బ్రతుకులో మనము చూస్తామని ఇక్కడ పౌలు మరి తెలియజేస్తున్నాడు. మరి ఈరోజు మరి పౌలు మనకి మనలో సంతోషం వెతకాలి, దేవుని సన్నిధిలో మరి ఆనందాన్ని వెతకాలి, ప్రభువుతో జీవించడంలో ఆనందం వెతకాలి, ప్రభువుతో గడపడంలో ఆనందాన్ని వెతకాలి, ప్రభువు వాక్యాన్ని ధ్యానించడంలో ఆనందం వెతకాలి, ప్రభువుతో ప్రార్థన చేయడంలో ఆనందం వెతకాలి. కానీ మరి లోకానుసారమైన ఆనందాలను మనం వెతుక్కుంటూ వెళ్ళకూడదు. వాటి ద్వారా మరలా మనకు ఆ క్షణకాలమే ఆనందం కలుగుతుంది, కానీ మరలా మనకు అదే దుఃఖం, వేదన కలుగుతూ ఉందని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు బిడ్డలారా, మనం అందరం కూడా దేవుని బిడ్డలం. ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో పాలు పంచుకుంటున్న మనం అందరం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే, పౌలు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, మనము ప్రార్థనలో ఆనందంగా ఉండాలి. ప్రార్థనతో ఆనందంగా ఉండాలి. ఆ ప్రార్థన ద్వారా అనేకులకు ఆనందము కలగాలి. మన ప్రార్థన ద్వారా మరి ఇతరులు మనకు వచ్చి చెప్పగలగాలి, ఇతరులు మనకు వచ్చి అడగాలి, మీకు నా గురించి ప్రార్థన చేయగలుగుతారా అని మనల్ని అడగగలగాలి. ఈరోజు వారు నిజమైన ఆనందం పొందుతున్నవారు. అక్క నా గురించి ప్రార్థన చేయవా, తమ్ముడు నా గురించి ప్రార్థన చేయవా, చెల్లి నా గురించి ప్రార్థన చేయవా, అమ్మ నా గురించి ప్రార్థన, అయ్యా నా గురించి ప్రార్థన చేయగలవా అని నిన్ను ఎవరైనా అడుగుతున్నారా? అయితే నువ్వెంతో గొప్ప
మరి సంతోషము ప్రభువులో అనుభవిస్తున్న దానవు వాడవు అని నేను నమ్ముచు ఉన్నాను. ఈరోజు నిన్ను ఎవరైనా అడుగుతున్నారా? ఒకవేళ అటువంటి జీవితం లేకపోతే ఈరోజు మొదలు పెట్టండి. పౌలు మనతో మాట్లాడుతున్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటనంటే ఆనందంగా ఉండండి, ప్రార్థన చేయండి. ఆనందంతో ఉండడం వల్ల, ప్రార్థన చేయడం వల్ల మనకున్న ప్రతి పరిస్థితిని మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఈ మాటల్ని దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సర్వేశ్వరుడా, సర్వాధికారి, నీ బంగారు పాదములకు స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన, నీ వాక్యం సెలవిస్తున్న ప్రకారంగా తండ్రి, ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఆనందించుడి. మరి నాయన, ఇదిగో తండ్రి, మీ ఆనందము సకల జనులకు మరి తెలియబడనీయుడి అని అంటున్నాం. అవును తండ్రి, మాలో ఏ సంతోషం, ఏ ఆనందం మా జీవితంలోనికి వచ్చిందో అది మేము అనేకులకు పంచేలాగున మమ్మల్ని తయారు చేసే శక్తి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అవును రాజా, నీలో ఆనందం వెతుకోవాలి బిడ్డలుగా మేము ఉండటకు సహాయం తెచ్చి. అవును తండ్రి, నీలో సంతోషముగా ఏదైనా ఎదిరించే వారిగా ఉండటకు సహాయం తెచ్చి. ఎన్ని నిందలైనా, ఎన్ని సమస్యలైనా, ఎన్ని ఇరుకులైనా, ఎన్ని బాధలైనా, ఎంత కష్టం వచ్చినా, ఎంత మందినైనా మా మీదకి దండయాత్ర చేసిన ఎదుగుతాడు ఆనందంగా వాటిని అంగీకరించే మనసును మాకు అనుగ్రహించు. అయినా నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్న దేవా, ఎదుగు తండ్రి, నన్ను మార్చిన దేవా, నాకు లాంటి నాయన ప్రభా జీవితాలు ఇంకా ఎన్ని ఉన్నాయో వారందరినీ మార్చుతున్నామని నమ్ముతూ సంతోషమైన దినాల్లో వారందరూ కూడా అనుభవించేలాగా సహాయం తెచ్చింది. ఈ మాటలు వింటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించి, ఈ ప్రార్థనలు అంగీకరిస్తున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించి, ఇదిగో తండ్రి ప్రభా నాయన, నీ వాక్య ప్రకారంగా నాయన తండ్రి మా జీవితాలను మలుచుకునేలాగా సహాయం తెచ్చి, సంతోషమును వెతికి బిడ్డలుగా ఉండటకు సహాయం తెచ్చాను. నేను నా నేడు ఏకరీతిగా ఉంటున్నా శ్రీ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఈ వారమంతా దేవుని యొక్క సంతోషము, ఆనందం మీ బ్రతుకులోనికి దిగి వస్తూ మీరు అనేకులకు ఆనందం పంచేవారిగా ఉంటూ, ప్రార్థన చేసేవారిగా ఉంటూ, మరి మిమ్మల్ని అనేకులు చూస్తున్నప్పుడు వారికి ఆనందము కలిగే జీవితం మీలోకి దిగి వచ్చును గాక. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.